రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకి వీళ్ళు ఇచ్చేది కేవలం 3 గంటలు మాత్రమే. గ్రామాలలో వీళ్ళు కరెంట్ ఇచ్చేది కేవలం 5 గంటలు మాత్రమే. పరిశ్రమలకైతే నెల రోజుల్లో సగం రోజుల కరెంటు లేక వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు రోడ్డున పడ్డారు. కానీ కరెంటు ఛార్జీలు మటుకు 3 పెరిగాయి. మొన్న ఒక మహిళ వచ్చి నాతో అంది, అమ్మా కిరణ్ కుమార్ రెడ్డికి కరెంటు బిల్ వస్తుందో తల్లి అని అడిగింది. అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కరెంటు పోతుందో తల్లి అని అడిగింది. లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కరెంటు బిల్లు రాదు, కరెంటు కూడా ఆయన ఇంట్లో పోదు. కనుకనే ఆయనకు ప్రజలు పడుతున్న ఇక్కట్లు అర్థమే కావడం లేదు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడైతే ప్రజల కష్టాలు ఇంటే తెలిసిపోతాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో దిగిపడిన ముఖ్యమంత్రి గారు కరెంటు ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషం అన్న విషయము మన ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకున్నంత తెలివితేటలు లేవు. ఏకంగా 30,000 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన ఇంత భారం మోపి వారి రక్తం పిండాలా సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంతగా విర్రవీయడానికి కారణము చంద్రబాబు గారు. చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడినంత కాలము ఇలాగే రెచ్చిపోతుంటారు. ఈ రోజు 30,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం మోపింది అంటే వాటి రూపంలో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మోపింది ఈ ప్రభుత్వము అంటే దానికి కారణము చంద్రబాబు గారు చేసిన కుమ్మక్కు రాజకీయాలు. మొన్న అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాసంలో చంద్రబాబు గారు ఆయన మీద ఐఎంజీ ఎంఆర్ కేసుల మీద విచారణ జరగకుండా ఉండటానికని ఈ కాంగ్రెస్ పార్టీకి అప్పడిపోయారు. కాబట్టి ప్రజలను తాకట్టు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. కాబట్టి ఈ రోజు ప్రజల నెత్తిన ఇంత భారం పడింది. అవిశ్వాసంలో చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింటే ఇంత భారము ప్రజల నెత్తిన పడేదే కాదు. చంద్రబాబు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సంవత్సరాలలో 4 సార్లు ఈయన కరెంటు ఛార్జీలను పెంచాడు. మరి వీళ్ళిద్దరిని దొండు అనగా ఇంకా ఏమంటారు? ఈ రోజు ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా అధికారంలో ఉంది అంటే ఆ పాపము కేవలం చంద్రబాబు గారిదే. స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకుడు అంటారా, దుర్మార్గుడు అంటారా? సొంత మామని పిల్లనిచ్చిన సొంత మామని వెన్నుపోటు పడితే అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. వ్యవసాయము దండగా అన్నాడు. ప్రాజెక్టులు కొడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలేసి చూపించారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్నాడు చంద్రబాబు గారు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు పెంచండి ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు గారు అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కూడా కనీసం మెస్ ఛార్జీలను కూడా పెంచలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయేది పేద ప్రజలని తెలిసి కూడా
అక్క